యో గాయ్స్, సో మన దగ్గరికి నిన్ననే గోప్రో అయితే వచ్చింది. సో కొంచెం ఎక్సైటింగ్తో ఉన్నా, ఎందుకంటే బైకింగ్కి మనం మంచిగా గట్టిగా యూజ్ చేద్దామని చెప్పేసి. సో దీన్ని మనం ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాము గోప్రోని. సో ఇక యూట్యూబ్లో వీడియోలు అనేది స్టార్ట్ చేయాలి. ఒకసారి అన్బాక్సింగ్ ఏందనేది, ఏమేమి వచ్చినాయి ఏందనేది ఒకసారి చూపిస్తా, చూద్దాం. లెట్స్ సీ. సో ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చి అన్పాక్ చేయడానికి మనకు. సో మనకు ఒక బండిల్ బాక్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది GoPro 13లో మనకు బేసిక్ ఉంటాయి, అడ్వాన్స్డ్ బండిల్ ప్యాక్ ఉంటుంది. సో ఈ బండిల్ ప్యాక్లో ఏంటంటే మనకు హ్యాండిల్ కూడా కిట్ వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి నేను బండిల్ తీసుకున్నా. సారీ, మంచి ప్రీమియం అవుతుంది బ్యాగ్ అయితే, చాలా మంచి ప్రీమియం ఉంది. సో ఇది వచ్చేసి నేను యుఎస్ నుంచి తెప్పించిన. ఎందుకంటే మన దగ్గర ప్రైస్ వచ్చేసి 43,000 44,000 ఉంది ఇక్కడ ప్రైస్. నేను యూఎస్ నుంచి తెప్పించిన, నాకు 30,000కి వచ్చింది ఇది వచ్చేసి. సో ఇదైతే మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది హ్యాండిల్ అయితే. సో చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హెల్మెట్ మౌంట్. ఇది చిన్న దగ్గర హెల్మెట్ మౌంట్. ఇక్కడ మనము హెల్మెట్ చూపిస్తాను. హెల్మెట్ వచ్చేసి హెల్మెట్కి ఆల్రెడీ నేను ఇన్స్టాలేషన్ చేసేసిన. సో ఇది జస్ట్ ఇట్లా కెమెరాకి ఇట్లా ఇట్లా నట్ బోల్ట్ ఒకటి ఇస్తారు, ఆ బోల్ట్ని తీసుకొని మనము ఇదే. సో ఇది వచ్చేసి హెల్మెట్కి మనము హెల్మెట్కి ఫ్రంట్ ఒక చిన్న బెల్ట్ లాగా వస్తుంది ఫ్రంట్ చిన్న దగ్గర. ఈ గోకామ్ ఏదైతే ఉందో గోప్రోని మనం దీంట్లో ఇట్లా ఇన్సర్ట్ చేసుకొని ఇది వచ్చి నట్ బోల్ట్ ఇట్లా ఫిట్టింగ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇవైతే మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఇక గోప్రో అంటేనే ఇక ప్రీమియం ఉంటాయి. సో ఇంకేమొచ్చినాయి మనకు బ్యాటరీస్. ఎన్ని బ్యాటరీస్ వచ్చినాయి? 2 బ్యాటరీస్ వచ్చినట్టున్నాయి. ఒకటి అడిషనల్ బ్యాటరీ, ఒకటి డిఫాల్ట్గా ఇన్సైడ్ బ్యాటరీ. ఇది వచ్చేసి గోప్రోలో మనకు కొంచెము ఇది లేటెస్ట్ మోడల్ వచ్చింది. ఇది బ్యాటరీ మీరు చూడొచ్చు. ఇంత కంపేరింగ్ టు ద ప్రీవియస్ మోడల్స్ గోప్రో 11 కానీ 10 కానీ 12 కానీ ఏదైనా కానీ మనకు ఫ్రంట్ ఇక్కడ ఎడ్జెస్లో ఇక్కడ బ్యాక్ ఇటు ఫ్రంట్ వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది ఇది నాక్. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ బ్లాక్ కలర్ వచ్చింది. పిన్స్ కూడా కొంచెము డిఫరెంట్గా వచ్చినాయి. అవి అయితే ఇటు సైడ్ వస్తుండే, ఇవి అయితే మంచిగా ఇటు లోపలికి కనపడకుండా మంచిగా వచ్చినాయి పిన్స్. బ్యాటరీస్ వచ్చేసి, సో ఇది కూడా బ్యాటరీ. సో 1 అయితే స్పేర్ బ్యాటరీ వస్తుంది. సో ఒక్కొక్క ఈచ్ బ్యాటరీ వచ్చేసి మనకు 2 to 3 hours బ్యాకప్ వస్తుంది 5K రిజల్యూషన్తో రికార్డింగ్ చేస్తే అని చెప్పేసి రివ్యూస్లో ఉంది. సో చూద్దాం మనకు ఎంతవరకు వస్తుంది, మనది ఏందనేది బ్యాకప్ తెలుస్తుంది కదా. సో లెట్స్ సీ. సో మనకి ఇంకేం వచ్చినాయి? ఇది మౌంటింగ్ స్టిక్కర్ వచ్చింది. ఇది హెల్మెట్కి స్టిక్కర్ టైప్లో వచ్చింది, 3M స్టిక్కర్ వచ్చింది. సో హెల్మెట్కి చిన్నగా ఇట్లా స్టిక్ చేస్తే మనకు ఇది ఏదైతే నేను చెప్పాను ఈ స్టాండ్ని ఇలా దీనిలోకి పుష్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం ఈ కెమెరాని దీనికి ఇట్లా మౌంటింగ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అన్నట్టు. సో నేనైతే హెల్మెట్కి అయితే నేను ఈ హెల్మెట్ చిన్న దగ్గర అయితే నేను స్టిక్కర్ ఏమి ఇది పెట్టట్లేదు. నేను డైరెక్ట్ బెల్ట్ లాంటిది ఒకటి వచ్చింది, నాది ఫిట్టింగ్ చేసేసుకున్నాను, మీకు చూపిస్తుంది కూడా. సో ఇదైతే కంప్లీట్లీ మనము కెమెరాని అన్బాక్సింగ్ చేయబోతున్నాము, అంటే అన్లాక్ చేయబోతున్నాము. సో మంచి ప్యాకింగే వచ్చింది కెమెరా. ఓకే. సో వెయిట్ వచ్చేసి లైట్ వెయిటే ఉంది. వావ్, నైస్ లుక్. ఓకే, సూపర్. సో ఇది చూస్తున్నారు కదా కెమెరా GoPro 13. సో ఫినిషింగ్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో బ్యాటరీ అయితే పవర్ ఆన్ చేసి చూద్దాం, ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయా, డైరెక్ట్ డిఫాల్ట్గా మనకు వర్క్ అవుతుందా ఏందనేది చూద్దాం. ఇంకేమున్నాయి దీంట్లోపల. కెమెరా అయితే పక్కన పెట్టేసుకొని ఇంకేమొచ్చినాయో చూద్దాం. బండిల్ ప్యాక్లో ఒకటి సేమ్, ఇంకోటి అడిషనల్గా ఒకటి ఏంటిది చిన్ సపోర్టు ఇది వచ్చేది, హెల్మెట్ చిన్ సపోర్ట్ది. సో అడిషనల్గా అది ఒకటి వచ్చింది. ఇంకేమో ఇది వచ్చేసి Type-C to Type-C కేబుల్ వచ్చింది.
మేబీ ఇది మన డేటా ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి ఇచ్చిర్రు. ఇది టైప్ సి టు టైప్ సి. సో ఛార్జింగ్ కూడా పెట్టవచ్చు టైప్ సి టు టైప్ సి. మాన్యువల్స్ కూడా వచ్చేసినాయి మనకు దీంట్లో. సో బై డిఫాల్ట్ అయితే ఒకటి ఎస్డి కార్డ్ అయితే వచ్చింది, 64 GB ఎస్డి కార్డు. సో నేనైతే 512 GB ఎస్డి కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. బై డిఫాల్ట్ అయితే మనకు 64 GB వచ్చింది, కానీ ఇది సరిపోదు మనకు. సో 64 GB ఒక 1 అవర్ రికార్డింగ్ కూడా అవ్వదు నాకు తెలిసి 5K రిజల్యూషన్లో రికార్డింగ్ చేస్తే. సో సబ్స్క్రైబ్ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ యువర్ గోప్రో. ఓకే, సో వీలైతే కొన్ని మనకు మాన్యువల్స్ అండ్ ఇవైతే ఇచ్చారు. ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. ఓకే, ఇది స్టెప్స్ ఎలా సెటప్ చేసుకోవాలి మొబైల్ యాప్ అని చెప్పేసి వీళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు దీంట్లో, ఇది ఒక షీట్లో. సో బాగుంది ఇదైతే ప్రొసీజర్. ఎవరైనా కానీ క్విక్ సెటప్ చేసుకోవచ్చు సింపుల్గా. ఒక యాప్ ఇన్స్టాల్ ఉంది ఏంటంటే క్విక్ యాప్ అని చెప్పేసి ఉంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తే మనకు పేర్ అయిపోతుంది. ఈ స్టిక్కర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇందులో మీకు చూడవచ్చు ఇక్కడ స్టిక్కర్స్ కలర్స్ వచ్చేసి ఇక్కడ గోప్రో వైట్, బ్లాక్, మిగతా 2 కలర్స్ ఉన్నాయి, బాగున్నాయి. సో ఇదైతే మంచి రేడియం లుక్ ఉన్నాయి బైక్కి కానీ మన హెల్మెట్ బ్యాక్ సైడ్ కానీ. ఇది బ్రాండింగ్ ప్లస్ మంచి గోప్రో అంటే వాళ్ళ మోటో వ్లాగింగ్ అని నాకు అర్థమైపోతుంది ఇది చూడంగానే. ఇది ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ. ఓకే, మనం పవర్ ఆన్ అయితే చేద్దాం. ఓ సారీ, నేను దీంట్లో బ్యాటరీ వేయాలి కదా. ఓకే, ఓకే, బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదో చూద్దాం. వీళ్ళు బ్యాటరీ పెట్టే దాని కిందనే మనకు ఎస్డి కార్డ్ పెట్టే ఆప్షన్ ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ ఇది చూసిరు కదా. సో దాని కిందనే మనకి ఇక్కడ ఎస్డి కార్డ్ పెట్టడానికి చిన్నగా స్లాట్ ఇచ్చిండు. దీని లోపలనే జస్ట్ 1 క్యాప్ ఓపెన్ చేస్తేనే మనకు బ్యాటరీ అండ్ ఎస్డి కార్డ్ రిప్లేస్ చేసుకోవచ్చు. సో ఎస్డి కార్డ్ కూడా పెట్టేద్దాం ఒకటేసారి, ఎట్లాగో 64 GB ఉంది కదా. సో మనకు యూజ్ లేదు, కాకపోతే మనం తీసుకున్నంత వరకు 512 GB తీసుకున్నంత వరకు అట్లీస్ట్ వీ కెన్ యూటిలైజ్ దిస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దీంట్లో ఎస్డి కార్డ్ వస్తుందని చెప్పేసి. సో వాళ్ళైతే బై డిఫాల్ట్ దీంట్లో ఇంక్లూడ్ చేసిరు బండిల్లో. మంచి ఫినిషింగే వచ్చింది దీనికి కూడా ప్యాకేజ్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా, ఇది డ్యామేజ్ అవ్వకుండా అని చెప్పేసి బాగానే ఇచ్చారు. ఏం వస్తలేదు ఇది. ఓకే, ఓకే, ఓకే. ఎస్డి కార్డ్ పెట్టేసినాం, సింపుల్గా ఉంది, జస్ట్ ప్రెస్ చేస్తే మంచి ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి మనకు ఈ కెమెరాకి కింద ఇవి 2 వచ్చినాయి చూసారా ఇవి. సో ఇవి మంచిగా ఇచ్చింది ఇది. సో ఏదైతే ఇది ఉందో దీని లోపల ఇట్లా పెట్టేసి, అంటే ఇది చిన్ మౌంట్ దగ్గర మనకి ఇక్కడ వస్తుంది, హెల్మెట్కి చిన్ మౌంట్ దగ్గర డైరెక్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసేసుకొని ఇప్పుడు స్క్రూ బోల్ట్ ఒకటి ఉంది కదా దాన్ని ఇందులో పెట్టేసి సరిపోతుంది. సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి చూడండి ఇట్లా. సో బాగుంది. సో మిగతా గోప్రోస్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో 12, 11 బిఫోర్, ఈ గోప్రో అనేది ఏదైతే బ్రాండింగ్ ఉందో ఇది ఈ డిస్ప్లేకి అవుట్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు విత్ ఇన్ ద డిస్ప్లేలోనే కవర్ అయిపోయింది. సో పవర్ ఆన్ అయితే చేద్దాం. ఇప్పుడు బ్యాటరీ వేసాం, మేబీ ఛార్జింగ్ ఉందో లేదో తెలీదు, చూద్దాం. యా, చాలా ఫాస్ట్గా అప్ అయిపోయింది చూడవచ్చు మీరు.
చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. ఇట్లా జస్ట్ క్లిక్ చేయగానే అప్ అయిపోయింది. చాలా ఫాస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. సో ఇది ఆ బేసిక్ స్టెప్స్ అయితే ఉన్నాయి. దీనిలో లాంగ్వేజ్ సెటప్ అని చెప్పేసి సెటప్ చేద్దాం. ఇంగ్లీష్, అగ్రి, జీపీఎస్ ఎనేబుల్ చేయాలన్నా లేదా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఇది జీపీఎస్ ఎనేబుల్ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా క్యాప్చర్ చేసినప్పుడు మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్తోని మనకు లొకేషన్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ యాడ్ అవుతుంది. ఇంకోటి టర్న్ ఆన్ టు కంట్రోల్ యువర్ కెమెరా యూజింగ్ యువర్ వాయిస్. ఇదేంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హే సిరి అని చెప్పేసి అంటే మన ఐఫోన్ ఏదైతే మన కంట్రోల్లో ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇది గోప్రో గోప్రో అని అంటే ఇది మన కంట్రోల్కి వస్తుంది. స్టార్ట్ ద రికార్డింగ్, స్టాప్ ద రికార్డింగ్ అని అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఫెసిలిటీ బాగుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం మనం ప్రెస్ చేసి చేయలేం కదా. సో మనం వాయిస్ కంట్రోల్తో దీన్ని ఆపరేట్ చేయవచ్చు అన్నట్టు కెమెరాని. సో ఓకే, ఇంగ్లీష్. సో ఇది కమాండింగ్ లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన కన్ఫర్మ్. గోప్రో క్విక్ స్కాన్ యాప్. ఓకే, ఇది స్కాన్ టు ఫినిష్ సెట్టింగ్ అప్ యువర్ గోప్రో యూజింగ్ క్విక్ యాప్. ఓకే, సో ఇది స్కానర్ వచ్చేసింది. దీన్ని అయితే స్కాన్ చేసి మనము సెటప్ చేసుకుందాము. యాప్ సెటప్ చేసిన తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాం. అయితే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్స్ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ 4x అనేది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇవి 120 FPS రికార్డింగా, లేకపోతే 60 FPS రికార్డింగా, 30 FPS అని చెప్పేసి మనకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఫుటేజ్కి 120 FPS సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ ఏంటంటే మనకు వైడ్ రేంజ్ చాలా హెవీగా ఇచ్చేసిండు. సూపర్ వ్యూ వైడ్ 16mm. సో ఇదైతే రెగ్యులర్ వ్యూ, నార్మల్గా ఎలా ఉందో అలా వస్తుంది. ఇంకా మనము ఎందుకంటే గోప్రో అంటేనే మనకు వైడ్ ఎక్కువ ఉండడానికి తీసుకుంటాం కదా జనరల్లీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న స్క్రీన్లో మనకి ఎలా వచ్చేసిందో. సో 16:34 ఇది ఓకే, ఇది బెటర్. ఎందుకంటే అక్కడ మనకు ఏదైతే వ్యూ కనిపిస్తుందో అది మనకు కొంచెం ఏమంటారు దాన్ని, కరెక్ట్ ప్రాపర్గా ఉండదు అన్నట్టు. ఇక్కడ వీడియో మోడ్ ఏదైతే ఉందో రికార్డింగ్ HDR అండ్ 5.3K. ఓకే, లెఫ్ట్ అంటే టైం ర్యాప్స్ వచ్చేసింది. నెక్స్ట్ కెమెరా మోడ్ అనేది సూపర్ ఫోటో. ఓకే, ఫోటో మోడ్. సో ఫంక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ తీయడానికి మనకు అంటే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మనం ఫీచర్స్ అన్నీ చూపించడానికి కొంచెం టైం పడుతుంది. డిజిటల్ లెన్స్, లినియర్ లెన్స్, డిజిటల్ లెన్స్. ఓకే, ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేసి చూద్దాం. చెక్అవుట్ యువర్ మీడియా. ఓకే, ఓకే, కింద నుంచి పైకి డ్రాప్ డౌన్ అంటే మనకు తీసిన ఫోటో అయితే వచ్చింది. సో బాగానే వచ్చింది, పర్లేదు, మంచి క్వాలిటీ ఉంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే నేను ఇంకో ఫోటో తీద్దాం. ఓకే, కెమెరా వీడియో మోడ్. సో బ్యాటరీ అయితే 18% ఉంది. మనం నెక్స్ట్ టైం ఇంకొక వీడియో తీద్దాం, ఎందుకంటే దీనిపైన కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అసలు వాట్ అనేది తెలుస్తుంది మనకు. సో కెమెరా లెన్స్ వచ్చేసి మనకు కొంచెం పెద్ద సైజులోనే ఉంది. దీన్ని ప్రొటెక్షన్ చేయడానికి మనం కొంచెము ఈ కేసింగ్స్, ట్రాన్స్పరెంట్ కేసింగ్స్ అనేది తీసుకుంటే బెటరు. ఎందుకంటే మనము చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. సో ఇది ఎక్స్ప్లోర్ చేసి నేను చూపిస్తాను. ఇంకోటి నేను మీకు హెల్మెట్ది మౌంటింగ్ స్టాండ్ చూపిస్తాను అని చెప్పాను కదా. సో
సో ఎలా ఉంటుంది ఏందనేది వ్యూ. సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఓకే చూస్తున్నారు కదా హెల్మెట్కి. నేనైతే ఇది గోప్రోది, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది టెలిసిన్ అని చెప్పేసి, టెలిసిన్ చిన్ మౌంటింగ్ స్టాండ్. సో ఇది వచ్చేసి మన గోప్రోతో పాటు ఏదైతే వచ్చిందో నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. లేదు అని అంటే నేను దీంతో పాటు ఏదైతే వచ్చిందో నేను దీన్ని ఫిట్టింగ్ చేసేసుకుంటాను. దీనికి ఆల్రెడీ ఇక్కడ కెమెరా కింద ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇవి కిందికంటే మనకి ఇవి వచ్చేస్తాయి, ఓపెన్ అయిపోతాయి. సో దీంతోనే నేను ఇక్కడ నట్ బోల్ట్తో నేను ఫిట్టింగ్ చేసేసుకుంటాయి. చూశారు కదా, ఇగో ఇలా పెట్టేసుకుంటే మనకి ఇందులో వెళ్ళిపోతుంది. తర్వాత స్క్రూ ఫిట్టింగ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి మనకు గోప్రోలో చాలా వరకు యాక్షన్ కెమెరాస్ ఎందుకు ఉంటారంటే స్టెబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇట్లా ఫుల్ రొటేషన్ చేసినా, ఇటు రొటేషన్ చేసినా, ఎటు చేసినా కానీ కెమెరా రికార్డింగ్ మాత్రం తిరగదు. ఎట్లా ఉన్న కెమెరా రికార్డింగ్ అలాగే రికార్డ్ అవుతుంది. సో అదైతే బాగుంటుంది యాక్షన్ కెమెరా లోపల. సో యాక్షన్ కెమెరాని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి. ఉంటా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ రికార్డింగ్ వచ్చేసి నా కొడుకుని రికార్డ్ చేస్తా. బేటా రా బేటా, కమ్ నమ్ 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 కమ్. వచ్చినావా? స్టాప్ చేసినావా? ఉండండి. ఏం తింటున్నావు బేటా? అవునా, అది మమ్మీకి. మనము ఫోటో దిగుదాం. ఇటు చూడుగా, ఇటు చూడు. ఫోటో అంటున్నా, వీడియో వచ్చింది బేటా. నైస్. హాయ్ చెప్. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? నాకు చాలా మరి మొత్తానికైతే కెమెరా ఓపెనింగ్ అండ్ అన్బాక్సింగ్ అయిపోయింది. సో ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మీకు ఇంకో వీడియో తీసి పెడతా. చలో రైట్, బాయ్ బాయ్.